తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఐఏఎస్లో వికలాంగుల కోటాపై కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జంగయ్య ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన స్మితా సబర్వాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల అగౌరవపరిచిన స్మితా సబర్వాల్ వెంటనే అవమానపరిచిన వికలాంగుల అవమానపరిచిన స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత ఐఏఎస్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్లో ఒక ఉన్నత పదవిలో పనిచేసినటువంటి వ్యక్తి అట్లా అనడం దయచేసి మరి గవర్నమెంట్ పంపి ఆ మీద యాక్షన్ జరగాలి. గతంలో మేము కూడా ఉన్న కలెక్టర్ గారి మీద ఫిర్యాదు చేసినాం, కానీ ఆయన నేను అన్నా అని క్షమాపణ చెప్పినా, కానీ మేము అగౌరవపరిచినటువంటి స్మితా సబర్వాల్ ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని, వికలాంగులకు రిజర్వేషన్లు ఎందుకని ఆమె ట్వీట్ చేయడం జరిగింది నిన్న. మరి ఈరోజు అన్ని దినపత్రికలలో స్టేట్ పేపర్లో కవర్ అయ్యింది. దానికి నిరసనగా ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఆమె మీద మరి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో క్రమంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినాం. ఈమె నిజంగా వాస్తవానికి ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వికలాంగులను కించపరచడం అనేది బాధాకరమైన విషయం. కాబట్టి మేము ఆమె మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు మరి డీజీపీ గారిని, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారిని, అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం 2016 కమిషనర్ గారిని కలవడం జరుగుతుంది. తన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.